సామాన్యులందరూ కూడా చేసుకునేటటువంటి ప్రజాకర్షణ రెమెడీస్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇవి దత్తాత్రేయ తంత్రం నుండి సేకరించబడినవి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, ప్రజలతో సంబంధ బాంధవ్య కలిగినటువంటి వృత్తులు అనగా డాక్టర్లు, లాయర్లు వంటి వారికి, వ్యాపారస్తులకు, పబ్లిక్ రిలేషన్స్ ఎవరితో అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీస్ బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని రెమెడీస్ చెప్తాను. తులసి విత్తనాలు సహాదేవి రసంలో నూరి తిలకంగా పెట్టుకుంటే ప్రజాకర్షణ లభిస్తుంది. సింధూరము, కుంకుమ, గోరోజనము ఈ మూడింటిని ఉసిరికాయ రసంలో నూరి తిలకంగా పెట్టుకుంటే లోకమోహనం చేస్తుంది. మరొకటి మారేడు ఆకులు నీడలో ఎండబెట్టి వాటిని నూరి ఒక తెల్ల ఆవు పాలలో కలిపి తిలకంగా తయారు చేసి నొసటను ధరిస్తే అందరూ ఆకర్షితులవుతారు. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వేళ్ళు, తెల్ల చందనము కలిపి నూరి లేపనంగా మొహంపై వ్రాసుకుంటే ప్రజాకర్షణ కలుగుతుంది. దానిమ్మ చెట్టు యొక్క వేళ్ళు కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ, పువ్వులు, బెరడు లేదా ఇవన్నీ కానీ వీటిలో కొన్ని కానీ నూరి తెల్ల గురిగింజతో సహా నూరి తిలకంగా పెట్టుకుంటే ప్రజాకర్షణ కలుగుతుంది. ఇవి చేసేటప్పుడు ముందుగా ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని 10,000 సార్లు జపించిన తర్వాతే ఆ చెప్పినటువంటి రెమెడీస్ మనం చేసుకుంటూ ఉంటే పనిచేస్తాయి. అలాగే మర్రి చెట్టు వేళ్లను నీటిలో నూరి విభూది కలిపి తిలకంగా పెట్టుకున్న ప్రజాకర్షణ కలుగుతుంది. తెల్ల దుర్వ అంటే గడ్డి, తెల్ల గడ్డి కపిల గోవు పాలలో నూరి శరీరానికి పూసుకున్న ప్రజాకర్షణ కలుగుతుంది. తెల్ల జిల్లేడును నీడలో ఎండబెట్టి కపిల గోవు పాలలో నూరి తిలకంగా పెట్టుకుంటే ప్రజాకర్షణ కలుగుతుంది. అలాగే తెల్ల జిల్లేడు విత్తనాలను మేకపాలలో నూరి తిలకంగా పెట్టుకుంటే ప్రజాకర్షణ కలుగుతుంది. ఉసిరికాయ రసంలో మణిశిల, అశ్వగంధాలను కలిపి పెట్టుకుంటే అమితమైనటువంటి ప్రజాకర్షణ కలుగుతుంది. కుంకుమ, చందనము, కర్పూరము, తులసి ఆకులు ఇవన్నీ ఆవు పాలలో నూరి తిలకంగా పెట్టుకుంటే రాజవశీకరణం జరుగుతుంది. అంటే ప్రభుత్వ అధికారులు మన పనులు తొందరగా చేసి పెడతారు. ఈ పై చెప్పిన మార్గాల్లో ఏవో కొన్నిటిని వారికి అనుకూలమైన వాటిని ఉపయోగించుకొని వారి యొక్క ప్రజాకర్షణ శక్తిని పెంచుకోవచ్చు. అలాగే సర్వజని వశీకరణకు కూడా చాముండేశ్వరి కుంకుమ ఉపయోగపడుతుంది. అన్ని వేళలోనూ అన్ని సందర్భాలలోనూ విజయ ప్రాప్తి కొరకు, సర్వజన వశీకరణ కొరకు శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారికి పూజ చేసి ఆ కుంకుమ నొసటను ధరిస్తే చాలు, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించి మీ మాటనే మన్నిస్తారు. ప్రజలందరూ కూడా మీ యొక్క మాటకు విలువిస్తారు. మీకు ఎదురుండదు, ప్రజలు మీ వశమవుతారు. కొందరికి ప్రజాకర్షణ అనేది జన్మతః వస్తుంది. మరికొందరికి నైపుణ్యం కలిగి ఉన్న ప్రజాకర్షణ లోపిస్తుంది. అట్టివారు ఈ తంత్రాన్ని పాటించి ప్రజాకర్షణను పొందవచ్చు.